ఆమె ఉద్దేశపూర్వకంగా నా కాల్కి రిప్లై ఇవ్వలేదు. అతను కావాలని గ్లాస్ పగలగొట్టాడు. ఈ వాక్యాల్లో ఉద్దేశపూర్వకంగా ఆర్ కావాలని అన్న మాటలకు అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏం పదాలు వాడాలి చూద్దాం. ఉద్దేశపూర్వకంగా అంటే డెలిబరేట్లీ, అంటే కావాలని చేసాడు ఆర్ తలంచి చేసింది. ఇంటెన్షనల్లీ కూడా అనొచ్చు. రెండిటి అర్థం ఒకటే, డెలిబరేట్లీ అన్నా ఇంటెన్షనల్లీ అన్నా ఆన్ పర్పస్, అజాగ్రత్తగా కాదు, ఆలోచించి తెలుసుకొని చేసిన పని. ఇవి అడ్వర్బ్స్ అంటే క్రియ గురించి చెప్పే పదాలు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ డెలిబరేట్లీ కేమ్ టు ద మీటింగ్, అతను ఉద్దేశపూర్వకంగా మీటింగ్కి ఆలస్యంగా వచ్చాడు. షీ డెలిబరేట్లీ పుష్ ద బుక్ ఆఫ్ ద టేబుల్, ఆమె ఉద్దేశపూర్వకంగా పుస్తకం టేబుల్ మీద నుంచి తోసేసింది. ఐ డిడ్ంట్ డూ ఇట్ ఇంటెన్షనల్లీ, నేను కావాలని చేయలేదు. హీ ఇంటెన్షనల్లీ స్పిల్డ్ ద వాటర్, అతను కావాలని నీళ్లు పారబోసాడు. మరి ఇవి రెండు ఒకటేనా, డెలిబరేట్లీ అండ్ ఇంటెన్షనల్లీ? రెండిటికి సేమ్ మీనింగ్ ఉంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. రెండిటికి అర్థం ఆన్ పర్పస్ అంటే ఉద్దేశపూర్వకంగా. డెలిబరేట్లీ ఏమో కొంచెం సీరియస్గా ఫార్మల్ టోన్ ఉన్నప్పుడు వాడతాం. ఇంటెన్షనల్లీ కొంచెం ఇమోషన్స్తో ఉన్న సందర్భాల్లో ఆర్ సంభాషణల్లో కాన్వర్జేషన్స్లో ఎక్కువ వాడతాం. ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. హీ డెలిబరేట్లీ లైడ్ ఇన్ ద కోర్ట్, లీగల్ ఫార్మల్ టోన్ ఉన్నప్పుడు డెలిబరేట్లీ వాడుతున్నాం. షీ ఇంటెన్షనల్లీ ఇగ్నోర్డ్ మీ, పర్సనల్ ఇమోషనల్ టోన్ ఉన్నప్పుడు ఇంటెన్షనల్లీ వాడుతున్నాం. డైలీ ఇంగ్లీష్లో మీరు రెండింటిని మార్చి వాడచ్చు. ఇప్పుడు మీకు డెలిబరేట్లీ ఆర్ ఇంటెన్షనల్లీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు ఒక వాక్యం కామెంట్లో రాయండి డెలిబరేట్లీ ఆర్ ఇంటెన్షనల్లీ వాడుతూ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. Subscribe to Fluent Talks with Radhika for more such videos.